సెన్సార్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమాకి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. అండ్ ఆఫ్టర్ దట్ మ్యూజిక్ లాస్ట్ మంత్ 26th రిలీజ్ చేసాం. టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చిందండి అందరి సైడ్స్ నుంచి, ఎస్పెషల్లీ ఫ్రమ్ డౌన్లోడ్స్ నుంచి కానీ ఫ్రమ్ వేరే అదర్ ఛానల్స్ నుంచి కానీ టెరిఫిక్ రెస్పాన్స్ మ్యూజిక్ వచ్చిందండి. మ్యూజిక్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. November 28th ఇందులే మంచి కాలం ముందు ముందున ఆంధ్ర అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్కి సిద్ధమైందండి. ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా, ఎస్పెషలీ పవన్ గారికి అండ్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా, అలాగే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఐ డ్రీమ్స్ మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఉందిలే మంచి కాలం ముందు ముందుననే ఒక చిన్న సినిమాని ఒక నెల రోజులు ముందుగానే బిజినెస్ క్లోజ్ చేసే ఛాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్కి, అలాగే సపోర్ట్ చేసిన ప్రతి వారికి కూడా, ఫ్రమ్ మై క్రూ, టెక్నికల్ డిపార్ట్మెంట్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. నేను ప్రత్యేకించి దాదాపు ప్రతి ప్రెస్ మీట్లో చెప్తున్నాను, ఒక మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. కామెడీ కోసమని, నవ్వించడం కోసమని ప్రయత్నించి నవ్వించే సినిమాలు, ఏడ్పించడానికి ప్రయత్నించే ప్రయత్నాలు, తర్వాత పంచ్ డైలాగ్స్కి ఎప్పుడు ఆడియన్స్ ఉంటారు కానీ సినిమాలో పంచ్ లేకపోతే అది కూడా చూడరు అనేది మళ్ళీ మనకి కనబడిపోతుంది. ఒక రెవల్యూషన్ ఇస్ టేకింగ్ దిస్ థింగ్, ఒక కొత్త తరం ఇస్ టేకింగ్ ఓవర్. ఆడియన్స్కి కావాల్సినటువంటి నీడ్ని, వాళ్ళ ఆకలి తీర్చడానికి కొత్త తరం ముందుకు వస్తుంది కొత్త సినిమాల్లో. ఈ మధ్య మళ్ళీ కూడా అప్రూవ్ అవుతున్నాయి ఇటువంటి సినిమాల సక్సెస్. ఆమ్ ఆద్మీ టీం అంటే సినిమాలోనే కాదు, ఒక ఫీల్తో ఈ సినిమా ప్రారంభించిన టీం. కొంతమంది ఆర్కిటెక్ట్స్ అందరూ కలిపి, ఒక ఆర్కిటెక్ట్ సినిమా ఇంట్రెస్ట్తో ఆయన కొంత సినిమాలో కూడా ఎక్స్పీరియన్స్ తీసుకుని ఒక కమిట్మెంట్తో తీసినటువంటి ఫిలిం ఈ రోజున ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ఉందిలే మంచి కాలం ముందు ముందున. నేను ఈ సినిమా గురించి పెద్దగా మీకు చెప్పక్కర్లే, మీరు చూసిన ట్రైలర్స్, మీరు చూసినటువంటి మ్యూజిక్, సాంగ్స్, ఇదే మీకు క్లియర్ పిక్చర్ వచ్చేసి ఉంటుంది. మొన్న ఆడియో రిలీజ్ అంత అందంగా చేశారు, ఆడియో అంత సక్సెస్ అయింది. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. రెండోది, ఈ సినిమాలో చూసే ప్రతి క్యారెక్టర్ యూత్ని లాగేస్తుంది థియేటర్కి, నా నమ్మకం అది. యూ కెన్ ఫీల్ ద యూత్ ఆఫ్ టుడేస్ ఆంధ్రప్రదేశ్, టుడేస్ యూత్, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ బాధలు, ఇవన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో చెప్పినటువంటి సినిమా ఈ యొక్క ఉందిలే మంచి కాలం ముందు ముందున. నేను, రాధిక కూడా చక్కటి మంచి కీలకమైన పాత్రలు దీంట్లో చేశాం. నిజంగా వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వడం కాదు, ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్, ఆ విధంగా చెప్పాలి. అది వాళ్ళు వేరే రకంగా చెప్తున్నారు. ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫ్రెండ్షిప్ అండ్ దిస్ ప్రాజెక్ట్. హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకోటి, ఒక సినిమాలో దమ్ముంటే అది పోస్టర్ దగ్గర నుంచి, ఆడియో దగ్గర నుంచి, టీజర్ల నుంచి బయర్స్ కూడా సెన్స్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తీసి పెట్టేస్తున్నాను పక్కకి. ఎప్పుడు నేను నమ్మలేదు దాన్ని. నేను ఎప్పుడు చెప్తాను, చిత్రం బళాచిత్రం 33 లక్షల్లో తీస్తే గ్యాంగ్ లీడర్తో సమానంగా 4 కోట్లు చేసింది. ఇప్పుడు అలా సినిమాలు చేస్తున్నాయి, పెద్ద ఇష్యూ కాదు అది. మంచి సినిమా, చెత్త సినిమా, రెండే సినిమాలు జనాలు ఒకటే రోజులో చెప్పేస్తారు. ఈ రోజున ఒక నెల రోజులు ఉండగా మొత్తం డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు కమిట్ చేసుకుని, ఈ రోజున ఓవర్సీస్ కూడా 40 సెంటర్స్కి వాళ్ళు వెళ్తున్నారంటే 28th కదా మన రిలీజ్, 28th ధైర్యంగా డేట్స్ రిలీజ్ చేసి వెళ్తున్న సినిమాలో ఇది ఒక సినిమా అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ ది సక్సెస్ రేట్ ఆఫ్ దిస్ సినిమా. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఈ రోజున ది బయర్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై దిస్. హార్టీ కంగ్రాచులేషన్స్. నా సినిమా మీకు తెలిసిందే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. తర్వాత నాగరాజ్ అనే ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ నాకు శేఖర్ కమలా గారు అందించారు. ఆ క్యారెక్టర్ ఎంత రీచ్ అయిందంటే, ఎక్కడికి వెళ్ళినా నన్ను నాగరాజ్ అంటున్నా, నా పేరు చాలామందికి ఎవరికి తెలియదు.
సో అది నాలో చాలా భయం పుట్టుకొచ్చిందనమాట. అంటే ఇంత రీచ్ వచ్చింది, ఇప్పటికీ కూడా సినిమాలో వస్తున్న ప్రతిసారి నాకు మెసేజెస్ కానీ ఫేస్బుక్లో మెసేజెస్ అన్నీ వస్తుంటాయి అనమాట. సో అంతటి రీచ్ ఇచ్చిన సినిమా నాకు ఆ క్యారెక్టర్ అది. సో అలాంటి క్యారెక్టర్ని ఏమాత్రం తగ్గకుండా నేను నెక్స్ట్ సినిమాలు ఎంచుకోవాలి, నా కెరియర్ వెళ్ళాలని అనుకుంటున్న టైంలో నా క్లోజ్ ఫ్రెండ్, నా స్కూల్ ఫ్రెండ్ యాక్చువల్లీ అరుణ్ దాస్యం. సో తను ఒక సినిమా చేస్తున్నాను ఇలాగా, ఇది వైజాగ్ బేస్డ్ సినిమా అని చెప్పి ఈ క్యారెక్టర్ చెప్పడం నాకు జరిగింది. సో నాకు చాలా బాగా అనిపించింది క్యారెక్టర్. నాగరాజ్కి ఏమాత్రం తగ్గకుండా ఇందులో జాజ్ రాజ్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. ఇందులో ఒక డ్రమ్మర్గా, ఒక ఆటో డ్రైవర్గా ఉంటూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ అట్ ద సేమ్ టైం కొన్ని అంటే యూత్లో ఉన్న కొన్ని విలువల్ని బయటకు తీసుకొచ్చే క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా ఎక్కడ కూడా మీకు అంటే అవే ఫ్రమ్ ది సినిమాటిక్గా ఉండకుండా చాలా న్యాచురల్గా చేయించుకున్నారు నాతో డైరెక్టర్. అలాగే ఇందులో రాధిక గారు నా మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో అదొక చాలా పెద్ద విషయం అనమాట. మేము రాధిక గారిని, నరేష్ గారిని, పూర్ణిమ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ని మేము చూస్తూ పెరిగాం. సో వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ నరేష్ గారు ఉన్నారంటే పక్కన ఆ సీన్ బాగా రావాలి, ఎన్ని టేక్లైనా చేస్తాం. నా క్యారెక్టర్లో కూడా కొన్ని ఒక్కొక్కసారి చేంజెస్ చెప్తూ మాకు ఎంతో నేర్పించారు. సో ఇలాంటి సీనియర్ టెక్నీషియన్స్తో చేయడం అనేది, ఆర్టిస్ట్తో చేయడం అనేది చాలా మాకు వెరీ అసలు మామూలుగా లేదు సార్, అసలు మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. అండ్ రాధిక గారు కూడా ఆఫ్టర్ 12 years ఈ సినిమా చేస్తున్నారు, తెలుగు సినిమా చేస్తున్నారు, స్ట్రైట్ తెలుగు సినిమా. సో దట్ ఈస్ నాట్ నార్మల్ థింగ్ అండి, ఎందుకంటే ఇట్స్ ఎన్ అచీవ్మెంట్ బై ద డైరెక్టర్. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ ఇప్పటికొచ్చి చాలా తక్కువ సినిమాలు చేశాడు, 3 films చేశాడు. బట్ ఈజ్ అన్ ఆర్కిటెక్ట్, చాలా ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తాడు. సో తను వెళ్ళి ఒప్పించుకొని ఫస్ట్ నరేష్ గారిని, రాధిక గారిని ఒప్పించుకొని తర్వాత మా దగ్గరికి వచ్చి చేశారు. నా మదర్ ప్లేస్ వైజాగ్, విశాఖపట్నంలో షూట్ చేసాం. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్లో మేము షూట్ చేసాం. సో మనం చూసాం మొన్న హుద్ అనే సైక్లోన్ మొత్తం బీభత్సం సృష్టించింది. నేను వైజాగ్లో ఒక 1 week ఉన్నాను. మేము షూట్ చేసిన అన్ని లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ చాలా పాడైపోయాయి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాం, పైకి వస్తే మళ్ళీ మారుతుంది, విశాఖ మారుతుంది. బట్ ఆ పాత విశాఖ అనేది మళ్ళీ మనం చూడలేం. సో అది చూడాలంటే అంటే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు మా సినిమాలోనే మేము చూపించాం. సో ఈ సినిమా ఒక జ్ఞాపకంగా, ఒక జ్ఞాపికలో మిగిలిపోతుంది, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ని కలిగిస్తుంది అందరికీ, చూసిన వాళ్ళందరికీ కూడా. అలాగే ఉందిలే మంచి కాలం ముందు ముందున యూత్కి ఒక అంతర్లీనంగా ఒక మెసేజ్ చెప్తూ, ఒక ఎంటర్టైనింగ్గా, ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక యూత్ డ్రామాని మేము సినిమాలో చూపించాము. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని, ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. సురేష్ గారు ప్రొడ్యూసర్, ఈశ్వర్ సినిమాటోగ్రఫర్, రామ్ నారాయణ్ గారు మ్యూజిక్. ఈ సినిమా ఈ నెల November 28th వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. సో ఉందిలే మంచి కాలం ముందు ముందున టీం మా తరపు నుంచి ప్రతి ఒక్క మనిషికి మంచి కాలం తప్పకుండా ఉంటుంది. అండ్ సినిమా విషయానికి వస్తే ఇట్స్ మై ప్రివిలేజ్ టు వర్క్ విత్ నా ఫస్ట్ సినిమా, మై డెబ్యూ సినిమా యాజ్ అ యాక్టర్. నరేష్, సీనియర్ యాక్టర్స్ నరేష్ గారితో, రాధిక గారితో, అండ్ సుధాకర్ అండ్ మెనీ మోర్, వీళ్ళతో అందరు చేసినందుకు, చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్ అరుణ్ దాస్యం గారికి. అండ్ ఈ సినిమా షూటింగ్ అంతా లాస్ట్ ఇయర్ సుధాకర్ చెప్పినట్టు వైజాగ్లో చేసాం, ఇదే సేమ్ టైంకి. ఇట్స్ వెరీ కంప్లీట్ గ్రీనరీ అండ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్స్. కానీ అది మంచో చెడో కానీ తెలియదు, కానీ మొత్తం అంతా మా సినిమాలో చూడొచ్చు. మొత్తం గ్రీనరీ అంతా, మళ్ళీ వైజాగ్ బ్యూటీ అంతా సినిమాలో చూడొచ్చు. నా క్యారెక్టర్ గురించి వస్తే నేను హాకీ ప్లేయర్ క్యారెక్టర్ చేశాను, ధన. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఎవరు గుర్తుపట్టరు జనరల్గా. మాకి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ అందరికీ ధన్యవాదాలు. అండ్ 2013 Janలో అలా స్టార్ట్ చేసామండి మా మ్యూజిక్ సెట్టింగ్స్. యాక్చువల్లీ ఫస్ట్ డే అరుణ్ గారు వచ్చి టైటిల్ చెప్పినప్పటి నుంచి అదే పాజిటివ్ వైబ్స్తో కంటిన్యూ అయింది. ఈరోజు లాస్ట్ మంత్ మా ఆడియో రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా రావడానికి కారణం యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి ఉన్న టేస్ట్. ఆయన అలా తెప్పించుకోగలిగారు, అలా చేయించుకోగలిగారు కాబట్టి ఇందాక కార్తీక్ చెప్పినట్టు అలాంటి మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను యాక్చువల్గా నేను. సో ఇది నా సెకండ్ మూవీ అండి. నా సెకండ్ మూవీలో నరేష్ గారు, రాధిక గారు, యూనో, అండ్ సుధాకర్ ఈజ్ లైక్ పెద్ద ప్లస్ పాయింట్ యాక్చువల్లీ ఈ మూవీకి. వీళ్ళందరితో పనిచేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ ఫర్ దాట్. అండ్ సినిమాటోగ్రఫీ ఈశ్వర్ గారు. నేను ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా అంత దానికంటే మంచిగా విజువల్ చేయగలిగారు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టు ద ప్రొడక్షన్, ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ప్రొడక్షన్కి. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ప్రొడక్షన్ పేరులోనే ఉంటుందండి ఆమ్ ఆద్మీ అని.
ఇదంతా కామన్ మ్యాన్. యాక్చువల్గా మేమందరం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వమని ఎవరైనా అదే దానికే వస్తారు. సో యూనో ఒక లేమెన్ కష్టపడి తీసిన సినిమా ఇది. మీ అందరూ దీనికి సపోర్ట్ చేసి ఈ మంత్ 28th ఇది రిలీజ్ అవబోతోంది. మీ అందరూ తప్పకుండా చూసి మీ రెస్పాన్స్ అందరికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పారు. నెగిటివ్ రోల్లో ఇట్లా హాకీ ప్లేయర్ ధన ఆపోజిట్, మన కార్తిక్ ఆపోజిట్ రోల్లో నేను చేస్తున్నాను నెగిటివ్ క్యారెక్టర్లో. I'd like to thank our cast and crew for supporting me all the time.